హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక చిన్న సొరకాయని తీసుకొని ఇలా పొట్టు తీసేసి కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టాను, మూత మళ్ళీ తీసేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇలా కొద్దిగా వాటర్ లాగా వస్తాయి కదా. ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా కొత్తిమీరని అలాగే ధనియాల పౌడర్ని వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా సొరకాయ కర్రీ ఎలా చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.